ఒకరిది సెంటిమెంట్ అస్త్రం, మరొకరిది అభివృద్ధి మంత్రం. ఆ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు సరికొత్త రాజకీయాల అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారట. అధికార ప్రతిపక్ష నేతల హడావిడితో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారిందంట. మరి ఆ మంత్రిపై ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పైచేయి సాధిస్తారా? ఇంతకీ ఎవరా నేతలు, ఏమిటా నియోజకవర్గం? ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోందట. రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే నేతలు తమ వ్యూహాలకు పదును పెట్టారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించి రాష్ట్ర కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులతో సాన్నిహిత్యం వల్ల కందాల పార్టీ మారతారనే టాక్ వినిపించింది. కానీ కందాల మాత్రం తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం కారు పార్టీలోనే కొనసాగుతానని ఆత్మీయ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార పార్టీతో ఫైట్కు సిద్ధమవుతున్నారట కందాల. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లకు వెళ్లటం, వారి మంచి చెడ్డల్ని తెలుసుకోవటం, నేనున్నా అంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. గత 6 నెలల కాలంలో చనిపోయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ గత 10 ఏళ్లలో ప్రజలకు ఎలా సాయం చేశాడో మళ్లీ అలాంటి వ్యూహంతోనే ముందుకు సాగుతున్నాడట కందాల. కొంతకాలంగా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ క్యాడర్లో మళ్లీ జోష్ నింపేలా ఉపేందర్ రెడ్డి ప్లాన్ చేశారని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పాలేరు నుంచి విజయం సాధించి మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం నియోజకవర్గ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటే తన హయాంలోనే ఎక్కువ పనులవుతున్నాయని ప్రజలకు తెలిసేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట. దీంతో పాటు గత ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారట. నియోజకవర్గంలో ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్త చనిపోతే అతని కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందిస్తూ వారి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారట. మంత్రిగా తన కోటాలో వచ్చే అభివృద్ధి నిధులను ఎక్కువగా పాలేరుకే కేటాయిస్తానంటూ బహిరంగంగానే పొంగులేటి ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరులో మంత్రి పొంగులేటి, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి సేవలతో ఆ 2 పార్టీల వారికే మేలు జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఎంఎల్ వంటి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు ఇరువురు నేతలు దూరం పాటిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నగదు పంపిణీలు చేస్తున్న నాయకుల తీరుతో తాజా రాజకీయాలు మరింత వేడెక్కాయని కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రాబో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మండల, గ్రామాల స్థాయిలో పంపకాలు ఏ రేంజ్లో ఉంటాయో వేచి చూడాల్సిందే మరి.